వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. సమాచార్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ 12 months కరెంట్ అఫైర్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మనం 28 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చూడండి, మీకు ఖచ్చితంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో లాస్ట్ 12 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎక్కువగా మెయిన్స్లో రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు 4 అంశాలని డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మెయిన్గా 4 టాపిక్స్ ఏంటంటే పెండింగ్ కేసెస్ గురించి, అదేవిధంగా హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ గురించి, సో అదేవిధంగా కరప్షన్ అవినీతికి సంబంధించినటువంటి అంశాల గురించి, సో అవినీతి ఎందుకు ఇటీవల కాలంలో పెరుగుతుంది, దానికి గల రీజన్స్ ఏంటి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలేంటి, రైట్. అదేవిధంగా ఇన్ని చర్యలు తీసుకొస్తున్నప్పటికీ కూడా అవినీతి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ఎందుకు మరిన్ని స్థానాలకు దిగజారుతుంది, అదేవిధంగా వే ఫార్వర్డ్ ఏ విధమైనటువంటి అంశాలను మనం సూచించడం వల్ల ఈ అవినీతిని నిరోధించవచ్చు, ఇటువంటి అన్ని అంశాలని డిస్కస్ చేసుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ఈ టాపిక్స్లో భాగంగా లాస్ట్గా లోక్పాల్ లోక్యుక్త చట్టాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్తే జ్యుడిషియల్ పెండెన్సీ గురించి ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇందులో భాగంగానే ఆల్రెడీ మనం జ్యుడిషియరీకి సంబంధించి కొన్ని అంశాలని మనం సమాచార్ సిరీస్లో భాగంగా చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఒకటి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి, అఖిల భారతీయ న్యాయ సేవల గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా కొలీజియం సిస్టమ్ కొలీజియం వ్యవస్థ గురించి చదువుకున్నాం, అదేవిధంగా లోక్ అదాలత్స్ గురించి చదువుకున్నాం. ఇవి మాత్రమే కాకుండా జ్యుడిషియరీకి సంబంధించి ఇంకా ఏ అంశాలు రావడానికి స్కోప్ ఉందంటే ఒకటి గ్రామ న్యాయాలయాల గురించి అడగడానికి స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రివ్యూ, అదేవిధంగా జ్యుడిషియల్ రిస్ట్రైంట్, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి కూడా అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. న్యాయ సమీక్ష గురించి, న్యాయశాఖ క్రియాశీలత గురించి, ఇటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు. సో ఈ అంశాలను మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది, రైట్. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి కూడా అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి కూడా మనకి అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఈ విధంగా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాలను మనం కవర్ చేసుకోవాలి. ఇకపోతే ఈరోజు మెయిన్గా జ్యుడిషియరీ పెండెన్సీకి సంబంధించి మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కోర్ట్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ పెండెన్సీ బాంబ్ అండ్ ఇట్ హ్యాస్ నెవర్ బీన్ మోర్ అర్జెంట్ స్ట్రెంత్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ డిస్కస్. సో ఈ కాంటెక్స్లో భాగంగా పెండెన్సీ కేసెస్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి, సో ఎందుకు పెండింగ్ కేసెస్లు అనేవి మరిన్ని పెరుగుతున్నాయి, అదేవిధంగా దీని యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సో దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ అభిలషణీయ మార్గాల గురించి మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసుకుంటాం. సో ప్రస్తుత స్టేటస్ ఏ విధంగా ఉంది, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద పెండింగ్ ఆఫ్ కేసెస్ ఇన్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. సో ప్రజెంటు జ్యుడిషియరీలో కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందంటే పెండింగ్ కేసెస్ పరంగా దాదాపు 5 కోట్ల పెండింగ్ కేసెస్ అనేవి జ్యుడిషియరీలో ఉన్నాయి. ఇది మాత్రం కాకుండా ద ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ ఈజ్ పర్టికులర్లీ అక్యూట్ అట్ ద లోవర్ లెవెల్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో ముఖ్యంగా దిగువ న్యాయస్థానాల్లో ఈ పెండింగ్ కేసెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. అరౌండ్ 3 కోట్ల కంటే ఎక్కువగానే దిగువ న్యాయస్థానాల్లో ఈ పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మాత్రం కాకుండా రీజనల్ వేరియేషన్స్ కూడా, ప్రాంతీయపరమైనటువంటి అంశాలు, సో ప్రాంతీయత ఆధారంగా కూడా ఈ పెండింగ్ కేసెస్ అనేవి చాలా వరకు డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీహారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో బీహార్లో దాదాపు 5 million పెండింగ్ కేసెస్, ఉత్తరప్రదేశ్లో అయితే 6 million వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా రీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా లోయర్ లెవెల్ జ్యుడిషియరీలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో 2010 నుంచి 2020 మధ్య కాలంలో డికేడల్ గ్రోత్ రేట్ అనేది కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది, రైట్. కరెంట్ డిస్పోజల్ రేట్, ఇఫ్ ఇన్ కేసు ప్రస్తుతానికి ఏ కేసులు కూడా రిపోర్ట్ అవ్వకుండా ఉంటే ప్రస్తుత కరెంట్ డిస్పోజల్ రేటు సుప్రీంకోర్టులో అయితే 1.3 yearsగా పట్టడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా హైకోర్టు లేదంటే సబార్డినేట్ కోర్ట్స్లో అయితే దాదాపు 3 సంవత్సరాలు ఈ కేసెస్ని డిస్పోజ్ చేసే ఆస్కారం ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా
ఏవైతే సత్వర న్యాయం అందించాలనేసి తీసుకొచ్చారో, ఇన్స్టెంట్ జస్టిస్ని తీసుకురావాలనేసి ఇటు ట్రిబ్యునల్స్ని, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవ్వచ్చు, స్పెషల్ కోర్ట్స్ని తీసుకొచ్చారు. అయితే ఈ ట్రిబ్యునల్స్లోను, అదేవిధంగా స్పెషల్ కోర్ట్స్లోను కూడా ఇటీవల కాలంలో పెండెన్సీ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రస్తుతం జ్యుడిషియరీ సిస్టంలో పెండింగ్ కేసెస్ యొక్క స్టేటస్ ఉందనేది మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటి, లోవర్ లెవెల్స్లో చాలా వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయని, రీజనల్ పరంగా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో రాష్ట్రాల పరంగా చూసుకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్లో చాలా వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయని, అదేవిధంగా పెండెన్సీ కేసెస్ స్టడీగా గ్రోత్ అవుతూనే ఉంది. సో ఏ విధంగా కూడా డిక్లైన్ అవ్వట్లేదు. అదేవిధంగా ట్రిబ్యునల్స్, స్పెషల్ కోర్ట్స్ అవ్వచ్చు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్స్టెంట్ జస్టిస్, సత్వర న్యాయం అందించేందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ న్యాయస్థానాల్లోని, ఈ ట్రిబ్యునల్స్లో కూడా పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే 2022కు చూసుకుంటే భారతదేశంలో పెండింగ్ కేసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, సుప్రీంకోర్టులో 71,000 ఉన్నాయి. సో ప్రస్తుతానికి దాదాపు 85,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో కూడా 6 million to 7 million పెండింగ్ కేసెస్ ఉన్నాయి. లోవర్ కోర్ట్స్లో 41 million కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విధంగా దాదాపు 2024కు వచ్చేసరికి భారతదేశ న్యాయ స్థానాల్లో 5 కోట్ల వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే పెండింగ్ కేసెస్ అనేవి పెరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం ఇక్కడ చదువుకోవాలి. సో ఎందుకు పెండింగ్ కేసెస్లు అనేవి పెరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అని చూస్తే, సో ఫస్ట్గా షార్టేజ్ ఆఫ్ జడ్జెస్. సో జడ్జిలు అనేవాళ్ళు చాలా వరకు తక్కువగా ఉన్నారు. దిస్ లీడ్స్ టు డిలేస్ ఇన్ ద రిజల్యూషన్ ఆఫ్ కేసెస్. సో ఎప్పుడైతే జడ్జెస్ షార్టేజ్ అయ్యిందో అక్కడ కేసెస్ యొక్క రిజల్యూషన్లో కూడా చాలా వరకు డిలేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 million పాపులేషన్కి ప్రస్తుతం భారతదేశంలో 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. అదే గ్లోబల్ యావరేజ్ అయితే 50 జడ్జెస్గా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇండియన్ జ్యుడిషియరీలో జడ్జెస్ యొక్క షార్టేజ్ ఉందని తెలుస్తుంది. సో ఈ షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ వల్లే పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మౌలిక సదుపాయాల కొరత కూడా చాలా వరకు జ్యుడిషియరీలో ఉంది. మౌలిక సదుపాయాల కొరత కూడా. మెనీ కోర్ట్స్ ఇన్ ఇండియా ల్యాక్ ద నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్ టు డీల్ విత్ మెనీ కేసెస్ దట్ ఆర్ ఫైల్డ్. దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డిలేస్ ఇన్ రిజల్యూషన్ ఆఫ్ కేసెస్. ఇది మాత్రమే కాకుండా కేసెస్లో కాంప్లెక్సిటీ కూడా ఎక్కువగా ఉంది. సమ్ కేసెస్ ఆర్ కాంప్లెక్స్ అండ్ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ టైం. కొన్ని కేసెస్ ఖచ్చితంగా కాంప్లెక్స్గా ఉంటాయి. ఏ కేసెస్ అయితే కాంప్లెక్స్గా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా సమయం అనేది అవసరం ఉంటుంది కదా. అండ్ ఆల్సో రీసెర్చ్ టు బీ రిజాల్వ్డ్. దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డిలేస్ ఇన్ ద రిజల్యూషన్ ఆఫ్ కేసెస్. సో ఈ విధంగా కూడా కేసెస్ అనేవి డిలేస్ అవుతూ ఉన్నాయని చెప్పారు. అది మాత్రమే కాకుండా ప్రొసీజరల్లో డిలేసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విట్నెసెస్ని తీసుకురావడంలో అవ్వచ్చు, ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే విషయంలో కూడా చాలా వరకు లోపాలు ఉండటం వల్ల పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. సో ఇన్ సమ్ కేసెస్ కోర్ట్ ఆర్డర్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ విచ్ కెన్ లీడ్ టు ఫర్దర్ డిలేస్ ఇన్ ద రెజల్యూషన్ ఆఫ్ కేసెస్. సో కొన్ని కేసెస్లో కోర్టు యొక్క ఆర్డర్స్ను కూడా పట్టించుకోవడం లేదు. ఈ విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కూడా చాలా వరకు జరుగుతుంది. కోర్టు ధిక్కారపరమైనటువంటి అంశాలు కూడా చాలా వరకు ఇదవుతున్నాయి. సో ఈ విధంగా కూడా పెండెన్సీ కేసెస్ పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో లీగల్ రైట్స్కి సంబంధించి అవగాహన అనేది పెరిగింది. సో ఈ అవగాహన పెరగటం వల్ల ఖచ్చితంగా అందరూ న్యాయస్థానాలని ఆశ్రయించడం జరుగుతుంది. అందువల్లనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కూడా చాలా వరకు న్యూస్లో ఉంది. సో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి సంబంధించి ఎందుకు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ అవగాహన అనేది పెరగటం వల్ల, వాళ్ళ హక్కుల మీద, వాళ్ళ పొలిటికల్ రైట్స్ మీద, వాళ్ళ లీగల్ రైట్స్ మీద అవగాహన పెరగడం వల్ల కూడా పెండెన్సీ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈ విధంగా పెండెన్సీ కేసెస్ పెరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, కాంప్లెక్సిటీ ఆఫ్ కేసెస్లో కాంప్లెక్సిటీ ఉండటం వల్ల ప్రొసీజరల్ పరంగా డిలేస్ ఎక్కువగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ విట్నెసెస్ని తీసుకురావడం అవ్వచ్చు, లేదంటే ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసే విషయంలో కూడా చాలా వరకు డిలేసెస్ ఉన్నాయి. అదేవిధంగా కోర్ట్ ఆర్డర్స్ని ఎన్ఫోర్స్ చేయడంలో చాలా పేలవంగా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో లీగల్ అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల పెండింగ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే దీని యొక్క ఇంపాక్ట్, పెండింగ్ కేసెస్ పెరిగితే దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది డిలే అవుతుంది. న్యాయం అందడానికి కొన్ని పదులు వందల సంవత్సరాలు పడుతుంది. సో ఈ విధంగా సత్వర న్యాయం అందకపోతే ఖచ్చితంగా అక్కడ విక్టిమ్స్కి చాలా అన్యాయం జరిగినట్టే కదా. సో జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని కూడా మనం చెప్పుకుంటాం కదా. సో ఈ విధంగా సత్వర న్యాయం అందకపోయిందంటే అక్కడ ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే మనం ఆలోచించాలి.
అండ్ ఆల్సో నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ జస్టిస్ క్వాలిటీ. ఈ విధంగా డిలేస్ అవుతూ పెండెన్సీ ఇదయిందంటే ఖచ్చితంగా జస్టిస్లో క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. సో నాణ్యతాపరమైనటువంటి లోపాలు కూడా ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థల మీద ఒత్తిడి కూడా పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో బర్డెన్ ఆన్ ద కోర్ట్ సిస్టమ్. ఎందుకు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ కెన్ బర్డెన్ ద కోర్ట్ సిస్టమ్, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ జడ్జెస్ టు హియర్ అండ్ డిసైడ్ కేసెస్ ఇన్ టైమ్లీ మేనర్. సో ఈ విధంగా కేసెస్ మరీ ఎక్కువగా పెరిగాయంటే ఖచ్చితంగా జడ్జెస్ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా కోర్టు సిస్టమ్, న్యాయ వ్యవస్థ మీద కూడా ఒత్తిడి పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇలా డిలేస్ అవుతూ ఉంటే, సత్వర న్యాయం అందకపోయిందంటే, సమయానికి న్యాయం అందకపోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద, లీగల్ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం సల్లగిల్లుతుంది. సో ఈ విధంగా లీగల్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయామంటే ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్యం మరణించినట్టే అని మనం భావించాలి. ఇది మాత్రమే కాకుండా ఇలా డిలేస్ అవుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. సో లిటిగెంట్స్ మీద ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంజస్టిస్ టు ద విక్టిమ్స్ అండ్ విట్నెసెస్. సో ఈ విక్టిమ్స్ అవ్వచ్చు, విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది సరైన సమయానికి న్యాయం జరగకపోతే. సో లాస్ట్గా దీని యొక్క ఇంపాక్టు ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. సో ద డిలేస్ ఇన్ ద జస్టిస్ సిస్టమ్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ, యాజ్ బిజినెసెస్ మే డిలైడ్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్ డ్యూ టు అన్రిజాల్వ్డ్ లీగల్ డిస్ప్యూట్స్. సో ఈ లీగల్ డిస్ప్యూట్స్ అన్రిజాల్వ్డ్గా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెను ప్రభావం చూపే ఆస్కారం ఉందనేసి మనం తెలుసుకోవాలి. రైట్, ఈ విధంగా దీని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ అయ్యే దాంట్లో డిలేస్ ఏర్పడతాయి. ఈ విధంగా 10-100 సంవత్సరాలే న్యాయం అందడానికి ఇది అవుతుంది. సో ఈ విధంగా జస్టిస్ డిలైడ్, సరైన సమయానికి న్యాయం అందలేదంటే అక్కడ అన్యాయం జరిగినట్టే భావించాలి. సో ఈ విధంగా జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం న్యాయం అందటంలో కూడా క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. ఇది మాత్రమే కాకుండా కోర్టు సిస్టమ్ మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్న నమ్మకం సన్నగిల్లే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా లిటిగెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పెరుగుతుంది. విక్టిమ్స్, విట్నెసెస్కి అన్యాయం జరుగుతుంది సత్వర న్యాయం జరగకపోతే. అదేవిధంగా లాస్ట్గా ఎకానమీ మీద కూడా పెను ప్రభావం చూపే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా పెండింగ్ కేసెస్ పెరిగితే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందని చదువుకోవాలి. అయితే ఈ పెండింగ్ కేసెస్ని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి ఏ విధమైనటువంటి మెజర్స్ని మనం అనుసరించాలంటే, ఒకటి, వర్చువల్ కోర్ట్ సిస్టమ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇన్ ద వర్చువల్ కోర్ట్ సిస్టమ్, రెగ్యులర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ కండక్టెడ్ వర్చువల్లీ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. ఇట్ ఎన్ష్యూర్ ఈజీ యాక్సెస్ టు జస్టిస్ అండ్ రెడ్యూసెస్ ద పెండింగ్ ఆఫ్ కేసెస్. సో ఈ వర్చువల్ కోర్టు సిస్టమ్ని తీసుకురావడం వల్ల కూడా సత్వర న్యాయం, సరైన సమయానికి న్యాయం జరగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కొంతమంది చాలా దూరం నుంచి ప్రయాణించాల్సి వస్తుంది. సో ఆ విధంగా ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. సో ఈ విధంగా వర్చువల్ కోర్ట్ సిస్టమ్ ఉంటే, సో ఈ విధమైనటువంటి విధానాన్ని మనకి కోవిడ్-19 సమయంలో చాలా వరకు అమలు చేశారు. చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఈ కోర్ట్స్ పోర్టల్ వ్యవస్థను కూడా తీసుకురావాలి. ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు జస్టిస్ యూజింగ్ టెక్నాలజీ. టెక్నాలజీని వినియోగించుకొని కూడా న్యాయాన్ని అందించే ఒక బృహత్తరమైనటువంటి కార్యం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ సచ్ యాజ్ లిటిగెంట్స్, అడ్వకేట్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, పోలీస్ అండ్ సిటిజన్స్. సో ఈ విధంగా ఈ కోర్ట్స్ పోర్టల్ అనే దీన్ని కూడా తీసుకొచ్చారు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఈ ఫైలింగ్, ద ఫెసిలిటీ ఆఫ్ సబ్మిటింగ్ కోర్ట్ కేసెస్ ఎలక్ట్రానికల్లీ త్రూ ద ఇంటర్నెట్, ప్రొవైడింగ్ బెనిఫిట్స్ సచ్ యాజ్ సేవింగ్ టైమ్ అండ్ మనీ. సో ఈ విధంగా ఈ ఫైలింగ్ చేస్తే అక్కడ ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా మనీ అనేది కూడా సేవ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్గా ప్రెజెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ రిమోట్ ఏరియాస్లో ఉన్నారనుకో, వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి రాకుండా అక్కడి నుంచే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఈ ఫైల్ చేయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి టైం కలిసి వస్తుంది, అట్ ది సేమ్ టైం మనీ కూడా కలిసి వస్తుంది కదా. సో ఈ విధంగా పేపర్ కన్జప్షన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ ఫైలింగ్ వ్యవస్థను తీసుకొస్తే పెండింగ్ కేసెస్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా కోర్టు ఫీజు అవ్వచ్చు, ఫైన్స్, ఇవి కూడా ఈ పేమెంట్ ద్వారా చేస్తే చాలా వరకు పెండింగ్ కేసెస్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈ పేమెంట్ కాకుండా డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్ ఉండటం వల్ల ఖచ్చితంగా అక్కడ జడ్జెస్ వాదనలు అనేవి వింటారు. సో ఈ విధంగా వాదనలు వింటూ ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఏదైతే సరైన కేసెస్కి వాదించకుండా ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారంటే
అది అనవసరంగా టైం వేస్ట్ అయినట్టే ఉంటుంది కదా. సో ఈ విధంగా ఈ పేమెంట్ వ్యవస్థ తీసుకొచ్చారంటే అది కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది పెండింగ్ కేసెస్ తగ్గించడంలో. ఇది మాత్రమే కాకుండా ఇంటర్పెరాబరల్ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అనేది కూడా రావాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్ట్ టు ఎనేబుల్ ద సీమ్లెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అమంగ్ డిఫరెంట్ పిల్లర్స్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లైక్ కోర్ట్స్, పోలీస్, జైల్స్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్. సో ఈ విధంగా అందరినీ ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే విధంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సత్వర న్యాయం అందించడానికి స్పెషల్ కోర్ట్స్తో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ప్రత్యామ్నాయ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే మనకి లోక్ అదాలత్స్ అవ్వచ్చు, గ్రామ న్యాయాలయాలు, ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి మెజర్స్ వల్ల చాలా వరకు పెండింగ్ కేసెస్ని మనం తగ్గించవచ్చు అని చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వాట్ స్టెప్స్ కుడ్ ఫర్దర్ హెల్ప్ టు రెడ్యూస్ జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ కేసెస్. సో ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏ అంశాలని మనం అమలు చేయడం వల్ల జ్యుడిషియరీ పెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని నిరోధించవచ్చు అంటే, ఒకటి జడ్జెస్ ఏదైతే షార్టేజెస్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం 1 మిలియన్ పాపులేషన్కి 21 మంది జడ్జెస్ మాత్రమే ఉన్నారు. అయితే ఇది గ్లోబల్ యావరేజ్గా చూసుకుంటే 50 వరకు ఉంది కదా. సో ఈ విధంగా జడ్జెస్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్. ఈ విధంగా మనం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ వంటివి తీసుకురావచ్చు. అదేవిధంగా కొలీజియం సిస్టమ్కి సంబంధించిన కూడా రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ఈ పెండెన్సీ కేసెస్ని మనం నిరోధించవచ్చు కదా. ఇది మాత్రమే కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రత్యామ్నాయ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కూడా పటిష్టపరచవలసిన అవసరం ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా లీగల్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఉండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఈ ఫైలింగు, సో ఈ విధానమైనటువంటి అంశాలను తీసుకొస్తే ఖచ్చితంగా పెండింగ్ కేసెస్ని మనం చాలా వరకు నిరోధించవచ్చు కదా. సో ఈ విధంగా పెండింగ్ కేసెస్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం స్ట్రెంథనింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. సో మనం ఛాలెంజెస్లో చెప్పినట్టు కోర్ట్ ఆర్డర్స్ని ఎన్ఫోర్స్ చేయడంలో చాలా వీక్గా ఉన్నాయి. సో ఇక్కడ స్ట్రెంథన్ చేయడం వల్ల కూడా పెండింగ్ కేసెస్ని మనం తగ్గించవచ్చు అని చదువుకోవచ్చు. సో ఈ విధంగా జ్యుడిషియరీ పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలను మనం చదువుకుంటాం. అయ్యో మీ అందరికీ జ్యుడిషియరీ పెండెన్సీకి సంబంధించి అర్థమైందా అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఈ విధంగా రాస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి, రైట్. ఇకపోతే రెండవ టాపిక్ని మనం చూసుకుంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ. సో ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటాం. ఇది మేజర్గా ఎందుకు టాపిక్లో ఉంది అంటే, ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండేటప్పుడు ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. సో వాటిని ఇంక్రీజ్ చేయాలంటే ఇందులో కూడా రిప్రజెంటేషన్లో కూడా రిజర్వేషన్ని కల్పించాలి. సో ఈ రిజర్వేషన్ సౌకర్యాలను కల్పిస్తే ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అయితే రీసెంట్లీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద ల్యాక్ ఆఫ్ ఉమెన్ అమాంగ్ ద హైకోర్ట్ జడ్జెస్. ఈవెన్ సుప్రీంకోర్టులో అవ్వచ్చు, అదేవిధంగా హైకోర్టులో ఈ ఉన్నత న్యాయస్థానాల్లో మహిళల యొక్క రిప్రజెంటేషన్, మహిళల ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పడం జరిగింది. ఈ మేడ్ దిస్ రిమార్క్ ఎప్పుడు చెప్పారంటే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ 10th మార్చిని జరుపుకుంటాం కదండి, అప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ గురించి చదువుకుంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ 75/24లో భాగంగా 10th మార్చిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్గా జరుపుకుంటాం. సో ఇది మేజర్గా ఇండియా కూడా ఇందులో మెంబర్గా ఉండడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇట్ ఎయిమ్స్ టు రికగ్నైజ్ ద ఎఫర్ట్స్ అండ్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఉమెన్ జడ్జెస్. సో ఉమెన్ జడ్జెస్ ఏదైతే కాంట్రిబ్యూషన్స్, ఏవైతే ఎఫర్ట్స్ తీసుకొచ్చారో వాటిని రికగ్నైజ్ చేసే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో యంగ్ ఉమెన్, అదేవిధంగా గర్ల్స్ ఈ జ్యుడిషియరీలోకి రావాలి, వాళ్ళు కూడా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో ఈ డేని జరుపుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఎస్డిజి గోల్ అయినటువంటి 5 జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించే ఉద్దేశంతో కూడా
ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనే డేని జరుపుకుంటారు. సో ఈ విధంగా ఈ డే యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాం. సో ఈ డేని మనం మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బాడీలో చెప్పేటప్పుడు కోట్ చేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఇకపోతే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ. సో ప్రస్తుతం జ్యుడిషియరీలో ఉమెన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే, ఇన్ హైకోర్ట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ ఈజ్ మియర్ 11.5%. సో ప్రస్తుతం హైకోర్టులో అయితే ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ 11.5%గా ఉంది. సో సుప్రీంకోర్టులో అయితే ప్రస్తుతం 33 మంది జడ్జెస్లో మహిళలు కేవలం 4 మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా ప్రస్తుతం స్టేటస్ హయ్యర్ జ్యుడిషియరీలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ద సిచ్యువేషన్ ఉమెన్ లాయర్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ నాట్ ఎనీ బెటర్. అవుట్ ఆఫ్ 1.7 మిలియన్ అడ్వకేట్స్ రిజిస్టర్ ఓన్లీ 15% ఆర్ ఉమెన్. సో ప్రస్తుతం 1.7 మిలియన్ అడ్వకేట్స్లో మహిళల యొక్క శాతం కేవలం 15% మాత్రమే. అంటే దాదాపు 1,00,000 మంది మాత్రమే మహిళా అడ్వకేట్స్ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది, రైట్. ఎందుకు అసలు ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంది, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే, మొట్టమొదటిగా ఇండియాలో పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ, పితృస్వామ్య భావజాలం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ద ప్రైమరీ రీజన్ ఫర్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ ఈజ్ డీప్లీ ingrained patriarchy in society. Women often have to face hostile atmosphere within courtrooms. సో ఈవెన్ కోర్ట్ రూమ్స్లో కూడా వాళ్ళకి సరైనటువంటి వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారు. అక్కడ కూడా హెరాస్మెంట్, లైంగిక వేధింపులు అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళకి సరైనటువంటి గౌరవం కూడా ఈ బార్లో అవ్వచ్చు, బెంచ్లో అవ్వచ్చు లేదు. సో ఈ విధంగా ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది బికాజ్ ఆఫ్ ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ, పితృస్వామ్య భావజాలం వల్ల. ఇది మాత్రమే కాకుండా కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ కూడా చాలా వరకు ఒపెక్గా ఉంది. సో మేజర్గా ఇందులో ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు. సో పారదర్శకత లోపం అవ్వచ్చు, అదేవిధంగా జవాబుదారీతనంగా ఉండకపోవటం వల్ల ఉమెన్ యొక్క రిప్రజెంటేషను హయ్యర్ జ్యుడిషియరీలో ఉండటం లేదని మనం అర్థం చేసుకోవాలి. సో రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ కొలీజియం రికమెండెడ్ 192 క్యాండిడేట్స్ ఫర్ ద హైకోర్ట్స్. అవుట్ ఆఫ్ దీస్ 37 ఆర్ ఉమెన్. సో 192 మంది జడ్జెస్ని కొలీజియం సిఫారసు చేస్తే అందులో కేవలం 37 మంది మాత్రమే మహిళా జడ్జిలు ఉన్నారంటేనే కొలీజియం వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొలీజియం సిస్టమ్ గురించి చెప్తూ కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ గురించి చెప్పేటప్పుడు ఈ అంశాన్ని కూడా మనం కోట్ చేయొచ్చు కదా, రైట్. ఇది మాత్రమే కాకుండా నో ఉమెన్ రిజర్వేషన్. సో ప్రస్తుతం లోకల్లో ఉన్నటువంటి జ్యుడిషియరీలో, లోవర్ జ్యుడిషియరీలో, దిగువ న్యాయస్థానాల్లో చాలా వరకు ఉమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఉన్నత న్యాయస్థానాల్లో మహిళా రిజర్వేషన్ సౌకర్యం అనేది లేదు. సో ఈ విధానాన్నే హయ్యర్ జ్యుడిషియరీలో తీసుకురావాలనేసి ఎన్వి రమణ గారు చెప్పారు. సో ఈ విధంగా ఎన్వి రమణ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా మనం మన ఆన్సర్లో కోట్ చేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా ఫెమిలియల్ రెస్పాన్సిబిలిటీ. సో మేజర్గా కుటుంబ బాధ్యతలు అనేవి మహిళలు చాలా ఎక్కువగా చూసుకుంటారు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకి డబుల్ బర్డెన్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి చాలా వరకు ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది జ్యుడిషియల్లో చాలా తక్కువగా ఉంది. సో ఎఫెక్ట్ ద ఎలివేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ ఫ్రమ్ ద సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ టు అదర్ హైకోర్ట్స్. సో ఈ విధమైనటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబ బాధ్యతలు ఉండటం వల్ల వీళ్ళు సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీసెస్లోనే మిగిలిపోతున్నారు, హైకోర్టులకు వెళ్ళలేకపోతున్నారు. ఇది మాత్రమే కాకుండా not even enough women in litigation. Since lawyers elevated from the bar to the bench from a significant proportion of judges in the high courts and Supreme Court, it is worth noting that number of women advocates still low. So అడ్వకేట్ స్థాయి నుంచే మేజర్గా హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు స్థాయిలో జడ్జెస్గా మారుతారు. సో ఈ విధంగా అడ్వకేట్ స్థాయిలో కూడా మహిళల యొక్క శాతం చాలా తక్కువగా ఉందని చెప్పారు. సో రెడ్యూసింగ్ ద పూల్ ఫ్రమ్ విచ్ ఉమెన్ జడ్జెస్ కెన్ బి సెలెక్టెడ్. సో ఈ విధంగా కూడా ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ తక్కువగా ఉందని చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కొరత కూడా ఉండటం ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఇట్ ఈస్ అనదర్ బ్యారియర్ టు ఉమెన్ ఇన్ ద ప్రొఫెషన్. సో ఈ విధంగా ఉండటం వల్ల కూడా ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ తక్కువగా ఉందని చెప్పారు. సో ఏ విధంగా జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే చిన్న కోర్ట్ రూమ్స్, స్మాల్ కోర్ట్ రూమ్స్ అవ్వడం, అదేవిధంగా అవి కూడా క్రౌడెడ్గా, క్రాంప్డ్గా ఉండడం, కొన్ని దగ్గరలో రెస్ట్ రూమ్స్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం, అట్ ది సేమ్ టైం చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఉండకపోవడం వల్ల ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఈ విధమైనటువంటి మౌలిక సదుపాయాల కొరతతో మన న్యాయ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.
రైట్. ఇది మాత్రమే కాకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు అయితే ఇంతవరకు తీసుకోలేదు. దాదాపు 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో నేటికి కూడా ఒక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లేరు అంటేనే అర్థం చేసుకోవచ్చు మన యొక్క న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఇన్ ఇండియా ఉమెన్ కాన్స్టిట్యూట్ 50% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్. కానీ ఇప్పటికీ కూడా ఒక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉమెన్ లేరు అంటే భారతదేశ వ్యవస్థ, భారతదేశ పితృస్వామ్య భావజాలం మన మెదడులో ఏ విధంగా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. రైట్. లింగ సమానత్వం గురించి అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేదంటే సుప్రీంకోర్టు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎందుకు మహిళల్ని అపాయింట్ చేయలేకపోతున్నారు? సో ఈ విధంగా సీరియస్ అటెంప్ట్ అనేది అసలుకి ఇటు సుప్రీంకోర్టు నుంచి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రావటం లేదు. సో అయితే ఈ విధంగా సమస్యలు ఉన్నాయనేసి మనం చదువుకుంటాం. అయితే ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఉండటం వల్ల దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. సో ప్రాముఖ్యత, సో ఫస్ట్ మోటివేట్స్ మోర్ ఉమెన్ టు సీక్ జస్టిస్. హయ్యర్ నెంబర్స్ అండ్ గ్రేటర్ విజిబిలిటీ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ కెన్ ఇంక్రీజ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద ఉమెన్ టు సీక్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్ ద రైట్స్ త్రూ ద కోర్ట్స్. సో ఈ విధంగా మహిళల యొక్క రిప్రజెంటేషన్ ఉందంటే ఖచ్చితంగా మహిళలకు వాళ్ళ హక్కుల మీద అవగాహన అనేది పెరుగుతుంది. సో వాళ్ళ హక్కులను పొందడానికి కూడా వాళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయిస్తారు కదా. సో ఈ విధంగా మహిళా సాధికారతను, లింగ సమానత్వాన్ని కూడా తీసుకోవచ్చు. దో నాట్ ట్రూ ఇన్ ఆల్ కేసెస్. కొన్నిసార్లు అన్నిటిలోనూ కూడా ఇది సెట్ అవ్వకపోవచ్చు, కానీ చాలా వరకు ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించవచ్చు అని మనం గమనించవచ్చు. సో హ్యావింగ్ ఎ జడ్జ్ హూ ఈస్ ద సేమ్ జెండర్ యాజ్ లిటిగెంట్ కెన్ ప్లే ఎ రోల్ ఇన్ సిట్టింగ్ ద లిటిగెంట్స్ మైండ్స్ కేస్. సో ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో సింపతి అనేదే ఉంటుంది. అయితే ఈ సింపతి ఎప్పుడైతే ఎంపతిగా మారుతుందో అక్కడ ఖచ్చితంగా లిటిగెంట్ ఏం ఆలోచిస్తున్నారు, లిటిగెంట్ ఏ విధమైనటువంటి బాధలకు గురయ్యారో అక్కడ ఉమెన్ జడ్జెస్ ఆలోచించి దానికి అనుకూలంగా జడ్జిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎమోషనల్ పరమైనటువంటి అంశాలకు కూడా న్యాయస్థానాల్లో చోటు ఉందంటే ఖచ్చితంగా న్యాయం అనేది ఇటు విక్టిమ్స్కి అవ్వచ్చు, అదేవిధంగా దిగువ స్థాయి వర్గాలకి కూడా అందుతుంది. సో మోస్ట్లీ లీగల్ టెక్నాలజీ పరమైనటువంటి వర్డ్స్కే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. సో ఈ విధంగా ఉండటం వల్ల మోస్ట్లీ లాజికల్గానే న్యాయ వ్యవస్థ నడుస్తుంది. సో లాజికల్గా న్యాయ వ్యవస్థ నడిచినప్పటికీ కూడా ఎమోషనల్ భావోద్వేగాలకి కూడా న్యాయస్థానంలో చోటు ఉన్నప్పుడే అక్కడ అణగారిన వర్గాలకి న్యాయం దక్కుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇది మాత్రమే కాకుండా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. సో ఈ విధంగా న్యాయం అందించడంలో చాలా వరకు డైవర్సిటీ అనేది కూడా సాధించవచ్చు. సో వైవిధ్యతను తీసుకురావచ్చు, డిఫరెంట్ వ్యూస్ అనేవి వస్తాయి. డెఫినెట్లీ వాల్యుబుల్ టు హ్యావ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ మార్జినాలిటీస్ ఇన్ ద జ్యుడిషియరీ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్. డైవర్సిటీ ఆన్ ద బెంచ్ వుడ్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ ఆల్టర్నేటివ్స్. సో ఈ విధంగా బెంచ్లో వైవిధ్యత అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలను సూచించవచ్చు అండ్ ఇంక్లూజివ్ పర్స్పెక్టివ్ టు స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్. ఇది మాత్రమే కాకుండా జ్యుడిషియల్ రీజనింగ్లో కూడా ఇంక్రీజ్ అనేది వస్తుంది. ఇట్ ఎన్రిచెస్ అండ్ స్ట్రెంగ్థన్స్ ద ఎబిలిటీ ఆఫ్ జ్యుడిషియల్ రీజనింగ్. దీనివల్ల ఏమవుతుందంటే జ్యుడిషియల్ సెక్టార్ రెస్పాన్సెస్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ ఉండడం, దాని ప్రాముఖ్యత గురించి మనం చదువుకుంటాం. సో ఒకటి ఏంటి, మోటివేట్స్ మోర్ ఉమెన్ టు సీక్ జస్టిస్ అని, అదేవిధంగా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో లాస్ట్గా ఇంక్రీజ్ జ్యుడిషియల్ రీజనింగ్ అనేది కూడా చెప్పుకుంటాం. సో ఈ విధంగా చెప్తూనే ఏవైతే మనం ఛాలెంజెస్ చెప్పామో దానికి అనుగుణంగా ఏ అంశాలను మనం సూచిస్తే మరింత ఎక్కువగా వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అభిలషణీయ మార్గాలను మనం సూచించవలసిన అవసరం ఉంది. సో ఏంటి అభిలషణీయ మార్గాలు? సో ఒకటి, దేర్ ఈజ్ ఎ నీడ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్, సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్. సో ఎప్పుడైతే ఈ బిహేవియరల్, సోషల్, ఇన్స్టిట్యూషనల్ చేంజ్ వస్తుందో అప్పుడే ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది జ్యుడిషియరీలో పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి పేట్రియార్కల్ భావజాలాన్ని, పితృస్వామ్య భావజాలాన్ని మనం రూపుమాపినప్పుడే ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది హయ్యర్ జ్యుడిషియరీలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. The need of the hour is to correct the patriarchal mindset in recommending the approving the names of those which are elevated as High Court judges and come out with more representation to worthy women lawyers and district judges for elevations. So ఈ విధంగా కొలీజియం వ్యవస్థలో కూడా సవరణలు తీసుకురావాల్సిన, రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం చెప్పొచ్చు. So it realized the need of giving adequate representation of women in the judiciary and also
ఇన్ ఫ్యాక్ట్ సుపీరియర్ జ్యుడిషియరీ షుడ్ ఆల్సో హ్యావ్ బిన్ హారిజాంటల్ రిజర్వేషన్. సో ఈవెన్ హయ్యర్ జ్యుడిషియరీలో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి అందించవలసిన అవసరం ఉందనేసి మనం చెప్పాలి. సో ఈ విధంగా ఉంటేనే ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. ఇటు ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా లోకల్ గవర్నమెంట్స్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగడానికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సుప్రీంకోర్టు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే కేవలం లపాటా లేడీస్ని స్క్రీన్ వేసి చూస్తేనే జెండర్ ఈక్వాలిటీ వస్తుందని సుప్రీంకోర్టు కూడా భావించకూడదు. సో సినిమాలు వేసి జెండర్ ఈక్వాలిటీని తీసుకొచ్చేస్తామనేసి సుప్రీంకోర్టు భావించకుండా ప్రాపర్గా రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రాపర్గా ఉమెన్ రిప్రజెంటేషన్ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటేనే మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుందనేది ఇటు సుప్రీంకోర్టు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. రైట్. ఇకపోతే థర్డ్ టాపిక్ చూసుకుంటే కరప్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అవినీతి అనేది ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి అసలు కరప్షన్ అంటే ఏంటి అనే అంశం గురించి చూస్తాం. అదేవిధంగా కరప్షన్ అనేది ఎందుకు పెరుగుతుంది, దానికి గల కారణాలు, రీజన్స్ ఏంటి అనేది చదువుకుంటాం. అదేవిధంగా దీని యొక్క ఎఫెక్ట్స్, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రభావం ఏ విధంగా ఉంటుందని చదువుకుంటాం. అదేవిధంగా అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటనేది చూస్తాం. సో ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా కరప్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మెజర్స్ ఏవేవి తీసుకుంటే దీన్ని నిరోధించవచ్చు అనేవి చూడాలి. అల్టిమేట్గా కంక్లూజన్ రాస్తే కరప్షన్ రిలేటెడ్ ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏ ఇచ్చినా కూడా చాలా మంచి మార్క్స్, మంచి స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని అంశాలని హోలిస్టిక్గా కవర్ చేసామంటే చాలా మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 76th ఇండిపెండెన్స్ డే అడ్రసెస్ టార్గెటెడ్ ట్విన్ ఛాలెంజెస్ ఆఫ్ కరప్షన్ అండ్ నెపోటిజం అని చెప్పారు. సో 76th ఇండిపెండెన్స్ థీమ్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ప్రధానంగా భారతదేశంలో రెండు సమస్యలు ఉన్నాయని చెప్పారు. అది ఒకటి అవినీతి అని, అదేవిధంగా రెండోది నెపోటిజం, బంధుప్రీతి అనేవి ఉన్నాయని చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకునే భారతదేశంలో కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసే కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ఒకప్పుడు 78th ప్లేస్లో ఉండేది. అయితే అది మరిన్ని స్థానాలకు దిగజారి 85th ప్లేస్కి వచ్చిందంటే భారతదేశంలో అవినీతి అనేది ఏ విధంగా పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఈ కాంటెక్స్ట్లో మనం కరప్షన్ అంటే ఏంటి అనేది చదువుకోవాలి. సో కరప్షన్ ఈజ్ డిజానెస్ట్ బిహేవియర్ బై దోస్ ఇన్ పొజిషన్ ఆఫ్ పవర్. సో వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీస్ను వినియోగించుకోవటాన్ని కరప్షన్గా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కరప్షన్కి రిలేటెడ్గా మనం ఏవైనా కోట్స్ యాడ్ చేసినా చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోట్ అంటే చాణక్యుడు చెప్పినటువంటి అవినీతికి సంబంధించి కొటేషన్స్ని యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్. మోరోవర్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద కరప్షన్ హెస్ ఫర్ మెనీ బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్. ఇటీవల కాలంలో ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. ఇట్ ఈస్ సో డీప్లీ ఎంట్రెన్స్డ్ దట్ ద కరప్షన్ ఈస్ నౌ కన్సిడర్డ్ ఏ సోషల్ నామ్. సో ప్రస్తుతం ఇది సామాజిక కట్టుబాటుగా కూడా మారింది. హెన్స్ కరప్షన్ ఇంప్లైస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎథిక్స్. సో ఇవన్నీ చూస్తే ఇది ఒక హ్యాబిట్గా, సోషల్ నార్మ్గా మారిందని మనం గమనిస్తే ఇక్కడ ఖచ్చితంగా నైతిక విలువల పతనం జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అవినీతి పెరగడానికి మేజర్ కారణం ఏంటంటే అక్కడ నైతిక విలువల పతనం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో కరప్షన్ అనేది పెరగడానికి గల కారణాలు, రీజన్స్ ఏంటి అనే అంశాన్ని చూస్తే ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం. సో ప్రధానంగా పారదర్శకత లోపం ఉండటం వల్ల అవినీతి అనేది పెరుగుతుంది. సో ఏ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ప్రాసెస్, డెసిషన్ మేకింగ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ ఏ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ కరప్ట్ ప్రాక్టీసెస్. సో ప్రభుత్వ పరిపాలనలో నిర్ణయాలకు సంబంధించి, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పారదర్శకత లేకపోవడం వల్ల కరప్షన్ అనేది, కరప్ట్ ప్రాక్టీసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా వీక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్ఎఫెక్టివ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్, సంస్థాగత లోపాలతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బలహీన సంస్థలు ఉండడం, అదేవిధంగా అసమర్థతతో కూడినటువంటి చట్టాలు కూడా ఉండటం కరప్షన్ పెరగడానికి రీజన్గా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి అక్కడ తక్కువ జీతాలు, తక్కువ ఇన్సెంటివ్స్ రావడం వల్ల కూడా వాళ్ళు అవినీతిని ప్రత్యామ్నాయ మార్గంగా చూసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా తక్కువ జీతాలు, ఇన్సెంటివ్స్ని
కల్పించడం కూడా అవినీతికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా బ్యూరోక్రసీలో అతిజాప్యం పెరగడం కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. సో ఈ అతిజాప్యం ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా బిజినెస్ అవ్వచ్చు, లేదంటే సిటిజన్స్ తొందరగా పనులు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చామంటే చాలా తొందరగా పని అవుతుంది. సో ఈ విధంగా ఇటు సిటిజన్స్ అదేవిధంగా బిజినెస్ కరప్షన్ని ప్రమోట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బ్యూరోక్రసీకి డబ్బులు ఇస్తే ఇంకేం కావాలి, వాళ్ళు తొందరగా పని చేస్తారు కదా. సో ఈ విధంగా కూడా కరప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మాత్రమే కాకుండా రాజకీయ జోక్యం, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా పెరగడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే దేర్ కెన్ బి ఏ కల్చరల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్ట్ బిహేవియర్. ఇందాక చెప్పినట్టే ఇది ఒక హ్యాబిట్ గాను అదేవిధంగా సోషల్ నార్మ్గా మారింది. సో ఈ విధంగా చూసుకుంటే ఇది సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో ఒక కట్టుబాటుగా వచ్చేసింది. ఇది మాత్రమే కాకుండా ప్రాపర్గా విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కూడా లేదు. విజిల్ బ్లోయర్స్కి సరైనటువంటి రక్షణ లేకపోవడం కూడా అవినీతికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు ప్రాపర్గా రక్షణ అనేది కల్పించారంటే ఇఫ్ ఇన్ కేసు విజిల్ బ్లోయర్స్ ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్తారు. సో ఎక్కడైతే వీళ్ళకి రక్షణ లేదో ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రారు. సో ప్రభుత్వంలో ఏమేమి జరుగుతుందో చెప్పరు. రైట్, ఈ విధంగా రక్షణ లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సోషల్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతల వల్ల కూడా భారతదేశంలో అవినీతి అనేది పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా కరప్షన్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకటి, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లోపం ఉండడం. అదేవిధంగా వీక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్ఎఫెక్టివ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ సంస్థాగత లోపాలైనటువంటి బలహీన సంస్థలు ఉండడం, చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి అసమర్థంగా ఉండడం, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అమలు కూడా సరిగ్గా లేకపోవడం. ఇది మాత్రమే కాకుండా కింది స్థాయి ఉద్యోగాల్లో వాళ్ళకి శాలరీస్ అవ్వచ్చు, ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, అవి చాలా వరకు తక్కువగా ఉండడం. అదేవిధంగా బ్యూరోక్రటిక్ రెట్టాపిజం, సో అతిజాప్యం ఈ ఉద్యోగ స్వామ్యంలో ఎక్కువగా ఉండడం. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, రాజకీయ జోక్యాలు కూడా ఎక్కువ అవ్వటం వల్ల అవినీతి పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కల్చరల్ ఫ్యాక్టర్స్, సో ఈ అవినీతినే, ఈ కరప్షన్నే సమాజంలో ఇది ఒక కట్టుబాటుగా, సోషల్ నార్మ్గా, ఒక అలవాటుగా, ఒక హ్యాబిట్గా మార్చడం వల్ల కూడా కరప్షన్ అనేది పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా ప్రొటెక్షన్, రక్షణ అనేది లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సామాజిక అసమానతలు, ఆదాయ అసమానతలు కూడా అవినీతి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. రైట్, అయితే సివిల్ సర్వీసెస్లో కూడా ఈవెన్ నాట్ ఓన్లీ ఇది హోలిస్టిక్గా చూసుకుంటే కరప్షన్ అనేది ఏ విధంగా పెరిగిందని చదువుకున్నాం. అయితే ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్లో కూడా అవినీతి అనేది పెరుగుతుంది. దానికి సంబంధించి కారణాలు ఏంటని చూస్తే, సో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ అనేది పొలిటిసైజ్ అయిపోయింది. సో సివిల్ సర్వీసెస్ నియామకాల్లో చాలా వరకు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, రాజకీయ జోక్యాలు అనేవి పెరిగాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి కూడా లోవర్ వేజెస్, తక్కువ జీతాలు కల్పించడం వల్ల కూడా వీళ్ళు అవినీతిని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ ఇన్ ద క్లియరెన్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ కరప్షన్, యాజ్ కామన్ సిటిజన్స్ ఆర్ కోయర్స్డ్ టు గ్రీస్ ద పామ్ ఆఫ్ ఎర్రింగ్స్ అఫీషియల్స్ అండ్ అథారిటీస్ ఫర్ ఎక్స్పీడియట్ క్లియరెన్స్ ఆఫ్ ది ఫైల్స్. సో ఈ ఫైల్స్ని క్లియరెన్స్ చేయడానికి కూడా సిటిజన్స్ ఈ బ్యూరోక్రసీకి ఆశ్రయించడం, అక్కడ ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్స్ నుంచి డబ్బులు తీసుకోవడం. సో ఈ విధంగా కూడా అవినీతి అనేది పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది సివిల్ సర్వీసెస్లో. ఇది మాత్రమే కాకుండా కొలోనియల్ లెగసీ నుంచి కూడా ఇది ఒక చట్టం, ఇది ఒక సాంప్రదాయంగా వచ్చేసింది, అన్ఛాలెంజ్డ్ అథారిటీ ఎట్ ద సేమ్ టైం. సో ఇది ఒక కొలోనియల్ లెగసీగా రావడం, దీన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా చట్టాలు చాలా వరకు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవ్వచ్చు, మనీ లాండరింగ్ ప్రివెంటింగ్ ఆఫ్ మనీ లాండర్స్ యాక్ట్ అవ్వచ్చు, బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిట్ చేసే చట్టం అవ్వచ్చు. ఇటువంటి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అమలు ఏదైతే ఉందో ఈ అమలు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సివిల్ సర్వీసెస్లో కరప్షన్ అనేది పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. రైట్, అయితే ఈ కరప్షన్ అనేది పెరగడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలిస్తే అది పీపుల్ అదేవిధంగా పబ్లిక్ లైఫ్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఫస్ట్గా సర్వీసెస్లో నాణ్యత అనేది తగ్గడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సేవల యొక్క నాణ్యత తగ్గుతుంది. సో ఇన్ ఏ సిస్టమ్ విత్ కరప్షన్ దెర్ ఇస్ నో క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో సర్వీసెస్ యొక్క క్వాలిటీలో నాణ్యత లోపాలు కనిపిస్తాయి. టు డిమాండ్ క్వాలిటీ వన్ మైట్ నీడ్ టు పే ఫర్ ఇట్. సో ఇఫ్ ఇన్ కేస్ క్వాలిటీ కావాలి అంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే అనే
ఒక సంస్కృతి ఏర్పడింది. దిస్ ఈజ్ సీన్ మెనీ ఏరియాస్ లైక్ మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ. సో ఈ విధమైనటువంటి నిబంధన మనం చాలా దగ్గరలో చూస్తాం. మున్సిపాలిటీలో అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావచ్చు, రిలీఫ్ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో కూడా మనకి ఈ విధమైనటువంటి సంస్కృతి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా జస్టిస్ అనేది కూడా అందకపోవడం జరుగుతుంది. కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ లీడ్స్ టు ఇంప్రాపర్ జస్టిస్ అండ్ ద విక్టిమ్స్ హ్యావ్ టు బేర్ ద బ్రంట్ ఇట్ అల్టిమేట్లీ. సో మనకి రాఖీ సినిమాలో చూపించినట్టు జ్యుడిషియరీలో కూడా ఈ కరప్షన్ అనేది ఏ విధంగా నాటుకుపోయిందని తెలుస్తుంది. అదేవిధంగా పూర్ హెల్త్ అండ్ హైజీన్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇన్ కంట్రీస్ విత్ మోర్ కరప్షన్, ఎక్కడైతే అవినీతి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఇండైరెక్ట్, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రజల మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుంది ఈ అవినీతి. దేర్ విల్ బి నో ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్, ప్రాపర్ రోడ్స్, క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ సప్లై, మిల్క్ అడల్ట్రేషన్, ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఖచ్చితంగా ఈ అవినీతి వల్ల పెరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా ఫెయిల్యూర్ ఆఫ్ జెన్యూర్ రీసెర్చ్. సో పరిశోధనలో కూడా నాణ్యతా లోపం అనేది ఏర్పడుతుంది. రీసెర్చ్ బై ఇండివిజువల్స్ నీడ్స్ గవర్నమెంట్ ఫండింగ్ అండ్ సమ్ ఆఫ్ ద ఫండింగ్ ఏజెన్సీస్ హ్యావ్ కరప్ట్ ఆఫీసర్స్. సో ఖచ్చితంగా పరిశోధనలు జరపాలంటే కొన్ని దగ్గరలో గవర్నమెంట్ ఫండింగ్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ గవర్నమెంట్లో కూడా చాలా వరకు అవినీతి అధికారులు, కొంతమంది అవినీతి అధికారులు ఉండటం వల్ల కూడా ఈ జెన్యూర్ రీసెర్చ్ ఫెయిల్యూర్ అవ్వడానికి స్కోప్ ఉంది. దీస్ పీపుల్ శాంక్షన్ ద ఫండ్స్ ఫర్ రీసెర్చ్ టు దోస్ ఇన్వెస్టిగేటర్స్ హూ ఆర్ రెడీ టు బ్రైబ్ దెమ్. సో ఈ విధంగా ఉండటం వల్ల అటు పీపుల్, అదేవిధంగా పబ్లిక్ లైఫ్ మీద ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని చదువుకోవచ్చు. అదేవిధంగా సమాజం మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందంటే ఫస్ట్ అఫీషియల్ని డిస్రిగార్డ్ చేస్తారు. ఈవెన్ అధికారులకి కూడా సరైనటువంటి గౌరవం అనేది దక్కదు ఎక్కడైతే అవినీతి ఉంటుందో. సో ఇఫ్ ఇన్ కేస్ అవినీతి చేసిన అధికారి రోడ్డు మీద వెళ్ళిన ఐఏఎస్ అయినా ప్రజలు ఆయన అంత గౌరవించరు. సో ఈ విధంగా అఫీషియల్ని డిస్రిగార్డ్ చేయడం, సో ఎక్కడైతే అధికారులని డిస్రిగార్డ్ చేస్తారో ఖచ్చితంగా అది ఆఫీసెస్ మీద, డిపార్ట్మెంట్స్ మీద, ప్రభుత్వాల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో ఈ విధంగా గవర్నమెంట్ మీద కూడా నమ్మకం కోల్పోయే ఆస్కారం కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ మీద నమ్మకం, అదేవిధంగా గవర్నమెంట్ మీద విశ్వసనీయత కూడా తగ్గడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఈ విధంగా ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ది గవర్నమెంట్. సో లాస్ట్గా అవర్షన్ ఆఫ్ జాయినింగ్ ద పోస్ట్ లింక్డ్ టు కరప్షన్. సిన్సియర్ అండ్ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ డెవలప్డ్ అండ్ అవర్షన్ ఫర్ ద పర్టికులర్ పోస్ట్ డిమాండ్ కరప్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనలోనే చాలామంది ఉంటాం. మనం గ్రూప్ 2 పోస్టుల్లో మెయిన్గా, లేదంటే గ్రూప్ 1 పోస్టుల్లో మెయిన్గా ఎక్కువ డబ్బులు ఏవి వస్తాయో దానికోసం మనం ఇది చూస్తున్నాం. సో ఈ విధంగా ఈవెన్ మనం చాలా సిన్సియర్గా మంచిగా దేశానికి ఏదైనా సేవ చేయాలి అని ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి భావన మన మెదడులోకి ఎక్కించేశారు. రైట్. ఇది మాత్రం కాకుండా ఇది సమాజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ చెప్పినదే పబ్లిక్ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇకపోతే ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, సో ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు తగ్గడానికి స్కోప్ ఉంది. ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఇది మాత్రమే కాకుండా ఈ విధంగా ఉంటే వృద్ధి రేట్లు కూడా చాలా వరకు తగ్గుతాయి. సో ఇది మాత్రమే కాకుండా అభివృద్ధి పరమైనటువంటి అంశాలు కూడా వెనకబడతాం. సో ఈ విధంగా HDI అవ్వచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ల్లో కూడా భారత్ వెనకబడడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో అవినీతి పెరిగిందంటే ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అటు పీపుల్ మీద, పబ్లిక్ లైఫ్ మీద, అదేవిధంగా సొసైటీ మీద, లాస్ట్గా ఎకానమీ మీద ఈ విధమైనటువంటి ఇంపాక్ట్, ఈ విధమైనటువంటి ప్రభావం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇకపోతే దీనికి సంబంధించి రెగ్యులేటరీ, అదేవిధంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైనా ఉన్నాయా కరప్షన్ని ఇండియాలో ఫైట్ చేయడానికి అంటే ఉన్నాయి. చాలా చట్టాలు తీసుకొచ్చారు కదా. సో లీగల్ ఫ్రేమ్వర్క్గా చూసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988ని తీసుకొచ్చారు. సో అవినీతి నిరోధక చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1988లో. అదేవిధంగా మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. రైట్. ఇది మాత్రమే కాకుండా కంపెనీస్ యాక్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ని ప్రాపర్గా రన్ చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీస్ యాక్ట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్ 1860లో కూడా చాలా వరకు అవినీతిని నిరోధించే అంశాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కూడా. ఇది మాత్రమే కాకుండా బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1988, అదేవిధంగా 2016లో దీనికి సవరణ కూడా చేయడం జరిగింది. రైట్. ఇది మాత్రమే కాకుండా డిమానిటైజేషన్ కూడా, వాలంటరీ
వాలంటరీ అసెట్ డిస్కోర్స్ ఇటువంటి అంశాలు కూడా. డిమానిటైజేషన్ ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చారంటే భారతదేశంలో అవినీతి సొమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. రైట్, ఈ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఏవైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సో లోక్పాల్ లోక్యుక్త చట్టం 2013 ప్రకారం లోక్పాల్ అనే వ్యవస్థని బాడీని కూడా తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా అంబుడ్స్మెన్ వ్యవస్థని తీసుకొచ్చారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో అవినీతిని నిరోధించేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అదేవిధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇది మాత్రమే కాకుండా క్రిమినల్ లా యాక్ట్లో కూడా ఈ విధమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. సో ఇది మాత్రమే కాకుండా పరిపాలనలో కోడ్ ఆఫ్ కండక్ట్, అదేవిధంగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ వంటి అంశాలను కూడా తీసుకొచ్చారు. సో ఈ విధంగా అవినీతిని నిరోధించడానికి లీగల్ అదేవిధంగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి తీసుకొచ్చినప్పటికీ కూడా అవినీతి అనేది తగ్గట్లేదు. దానికి ఎగ్జాంపుల్గానే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని మనం కోట్ చేయొచ్చు. సో ప్రస్తుతం 2020-21లో 78వ ర్యాంకులో ఉన్న ఇండియా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇప్పుడు 85th ర్యాంక్లో ఉందంటే భారతదేశంలో అవినీతి ఏ విధంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైనా అడిగితే ఇటువంటి అంశాలను కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ప్రివెంటింగ్ కరప్షన్స్? సో కరప్షన్ని ప్రివెంట్ చేయడంలో ఎథిక్స్ యొక్క నైతిక విలువల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే ఈ క్రింది విధంగా చూడొచ్చు. ఒకటి, ఎస్టాబ్లిషింగ్ మారల్ బౌండరీస్. ఎథికల్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ డిఫైనింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. సో ఎథికల్ ప్రిన్సిపల్స్లో మేజర్గా ఏముంటుందంటే ఏది తప్పు ఏది రైటు అనే అంశం గురించి చెప్తుంది. సో ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కరప్షన్ ఎథిక్స్ సెట్ క్లియర్ బౌండరీస్ దట్ డిస్టింగ్విష్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఫ్రమ్ అన్ఎథికల్ కరప్ట్ కండక్ట్. సో ఈ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా ఏది రైటు ఏది రాంగు అనే అంశాన్ని బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, అదేవిధంగా సివిల్ సర్వెంట్స్ అర్థం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అవినీతిని నిరోధించవచ్చు. ఇది మాత్రమే కాకుండా జవాబుదారీతనాన్ని ప్రమోట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. సో అకౌంటబిలిటీ అవ్వచ్చు, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా తీసుకోవాలి. సో ఈ కాంటెక్స్లో మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, సిటిజన్ చార్టర్ అవ్వచ్చు, లేదంటే సోషల్ ఆడిట్ వంటి వ్యవస్థలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వసనీయత పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. At the same time, encouraging civic virtues. Ethical values promote civic virtue, which encourages individual to act in the best interest of society rather than pursuing personal gain at the expense of others. సో ఈ విధంగా వ్యక్తిగత అవసరాల కంటే సామాజిక అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చే విధంగా కూడా ప్రజల్ని అవగాహన కల్పించాలి. సో ఈ విధంగా సామాజిక అవసరాలకి ఎక్కువగా ప్రాధాన్యత అందించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మెటీరియలిస్టిక్ బిహేవియర్ అనేది తగ్గడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఈ విధంగా భౌతికవాదం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే ఇటువంటి కరప్షన్ వంటి ప్రాక్టీసెస్ని, సామాజిక దురాచారాలని మనం అంతం చేయవచ్చని చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా రూల్ ఆఫ్ లాని తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం విజిల్ బ్లోయర్ యొక్క ప్రొటెక్షన్ ఎప్పుడైతే అందిస్తామో ఈ విధంగా కరప్షన్కి రిలేటెడ్గా మనం చాలా వరకు తగ్గించడానికి స్కోప్ ఉంది. సో భారతదేశంలో చెడ్డవాళ్ళే కాదు, 50% మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఈ విజిల్ బ్లోయర్స్ని మనం ప్రాపర్గా ప్రొటెక్షన్ చేసామంటే ఈ అవినీతిని వాళ్ళు చాలా వరకు తగ్గిస్తారు. రైట్, మనకి విజిల్ బ్లోయర్ అంటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నారు కదా. సో ఆ విధంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేసామంటే అవినీతిని మనం చాలా వరకు నిరోధించవచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా గ్లోబల్ రెప్యుటేషన్గా చూసుకుంటే ఆన్ అన్ ఇంటర్నేషనల్ స్కేల్ ఎథికల్ బిహేవియర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నేషన్స్ రెప్యుటేషన్ కంట్రీస్ నోన్ ఫర్ ఎథికల్ గవర్నెన్స్. సో ఈ విధంగా నైతిక పాలన అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో నైతిక పరిపాలన తీసుకురావాలి, అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ని తీసుకురావాలి. గుడ్ గవర్నెన్స్లో ఏవైతే 8 అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కోట్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, కన్సెన్సస్ ఓరియంటేషన్ అవ్వచ్చు, పార్టిసిపేషన్ అవ్వచ్చు, రెస్పాన్సివ్నెస్ అవ్వచ్చు, లేదంటే ఈక్విటీ, ఇంక్లూజివిటీ, ఎఫిషియంట్, ఇటువంటి అన్ని అంశాలని కోట్ చేసామంటే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ చార్టర్ అవ్వచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ యాడ్ చేసామంటే ఖచ్చితంగా భారతదేశంలో అవినీతిని, కరప్షన్ని మనం తగ్గించవచ్చు అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఎస్ఏ పర్స్పెక్టివ్లో ఇచ్చినా మనం ఆన్సర్ రాయొచ్చు. ఇది మాత్రమే కాకుండా నోలన్ కమిటీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్, అదేవిధంగా సెకండ్ ఏఆర్సీ సంబంధించిన రికమెండేషన్స్ కూడా కోట్ చేయొచ్చు. సో ఈ నోలన్ కమిటీ ప్రత్యేకంగా ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నైతిక విలువలు అనేవి పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందులో భాగంగా
నోలన్ కమిటీ 7 ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పింది. అవి ఏంటంటే సి హోలా అని గుర్తుపెట్టుకోవాలి. సి హోలా అంటే 1 సెల్ఫ్లెస్నెస్, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, అకౌంటబిలిటీ, ఓపెన్నెస్, హానెస్టీ అండ్ లీడర్షిప్. సో 1 సి హోలా అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ సెల్ఫ్లెస్నెస్ నిస్వార్థత, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షంగా వ్యవహరించడం, అంటే పక్షపాత ధోరణితో కాకుండా సబ్జెక్టివ్గా కాకుండా ఆబ్జెక్టివ్గా ఉండటం. అదేవిధంగా అకౌంటబిలిటీ జవాబుదారీతనంగా ఉండడం, ఓపెన్నెస్గా ఉండడం, హానెస్టీ నిజాయితీగా ఉండడం. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల ఖచ్చితంగా అక్కడ ఎథిక్స్ని మనం ప్రమోట్ చేయొచ్చు, గవర్నెన్స్లో ఎథిక్స్ని తీసుకురావచ్చు. అదేవిధంగా వర్క్ కల్చర్ని మనం ప్రమోట్ చేయొచ్చు, రైట్. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఇచ్చేయచ్చు. పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే సోషల్ ఇంట్రెస్ట్ని ఎక్కువగా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఈ విధంగా సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్, సివిల్ సొసైటీ, సిటిజన్స్లో ఈ విధమైనటువంటి విలువలను మనం పెంపొందిస్తే అక్కడ ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది. తద్వారా సుపరిపాలనలు కూడా మనం అందుకోవచ్చు. సో ఈ విధంగానే కాకుండా సెకండ్ ARCకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ కరప్షన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ 2014లో తీసుకొచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా పేలవంగా ఉంది. సో ఈ విధంగా విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ని మనం మరింత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటి యొక్క అమలు చాలా స్ట్రెంథన్ చేయాలి. అదేవిధంగా CVC, CBI, EDs ఏవైతే ఉన్నాయో వాటిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గాలి. అదేవిధంగా ఇండిపెండెన్సీని అందించడం వల్ల స్వాతంత్ర సంస్థలుగా వాటిని రన్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం రెడ్యూసింగ్ డిస్కషన్, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసెసెస్ అవ్వచ్చు, యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇటువంటి అంశాలను కూడా ఏర్పాటు చేసామంటే ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా పోలీస్ రిఫార్మ్స్, పోలీస్ సంస్కరణలు అవ్వచ్చు, అదేవిధంగా ఎథికల్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, సో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను అందించడం. అదేవిధంగా పార్లమెంట్ ఓవర్ స్ట్రైట్ స్ట్రెంథన్ చేయడం, సో పార్లమెంటరీ కమిటీస్కి ఎక్కువగా రోల్ ఇవ్వడం. ఈ గవర్నెన్స్, డిజిటలైజేషన్ని మనం ప్రమోట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా అవినీతిని నిరోధించవచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు, మిడిల్ మ్యాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా నేరుగా ప్రభుత్వం నుంచి బెనిఫిషియరీకే ఈ డబ్బులు అనేవి అందుతాయి. సో ఈ విధంగా కూడా అవినీతిని మనం నిరోధించవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అవ్వచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇటువంటి పథకాలను మనం కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా కరప్షన్ రిలేటెడ్ అంశాలను మనం చదువుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ కరప్షన్ రిలేటెడ్ అంశం అర్థమైంది అనుకుంటున్నా. పోతే ఈరోజు లోక్పాల్ అదేవిధంగా లోక్యుక్త గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో 4th టాపిక్లో భాగంగా లోక్పాల్ లోక్యుక్త చట్టం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇందులో ప్రధానంగా దీని యొక్క ఎవాల్యుయేషన్, పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, అదేవిధంగా లోక్పాల్ లోక్యుక్త చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రావిజన్స్ ఏంటి, సో ఏ విధంగా అపాయింట్మెంట్ చేస్తారు, అదేవిధంగా దీనికి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి, సో అల్టిమేట్గా ఏ విధంగా వే ఫార్వర్డ్ని మనం సూచించవలసింది అనే అంశాలని మనం డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్గా దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే లోక్పాల్ లోక్యుక్త డిస్పైట్ హ్యావింగ్ పవర్స్, సో చాలా పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దర్ మ్యాండేట్ అండ్ దస్ హ్యావ్ బీన్ బికమ్ క్లాలెస్ టైగర్. సో కోరలు లేని పులిగా కానీ ఇది కూడా ఉంది. సేమ్ లైక్ NHRC గురించి మనం ఏ విధంగా HL దత్తు గారు చెప్పారో ఆ విధమైనటువంటి విధానమే ఇక్కడ లోక్పాల్ లోక్యుక్తలో కూడా ఉందని చెప్పారు. డిస్కస్ ద ఇష్యూస్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు బి టేకెన్ టు రివైవ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఇన్స్టిట్యూట్ని రివైవ్ చేయాలి కాబట్టి అక్కడ ఉన్న ఇష్యూస్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెజర్స్ని మనం సూచించాలి అని అడిగారు, రైట్. ఈ విధంగా ఈ అంశాలను మనం కవర్ చేసామంటే ఈ ఆన్సర్, దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా ఈజీగా రాయొచ్చు. సో మేజర్గా లోక్పాల్ లోక్యుక్త ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ కరప్షన్ అమాంగ్ పబ్లిక్ అఫీషియల్స్. సో పబ్లిక్ అఫీషియల్స్లో కరప్షన్కి సంబంధించిన అంశాల్లో ఈ 2 సంస్థలు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాయి, అదేవిధంగా ప్రాసిక్యూట్ చేస్తాయి. ముఖ్యంగా పబ్లిక్ అఫీషియల్స్లో ఈ అవినీతిని నిరోధించడానికి ఈ లోక్పాల్ లోక్యుక్త చట్టాలు తీసుకురావడం జరిగింది. సో ఈ లోక్పాల్ లోక్యుక్త చట్టాలే కాకుండా మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవ్వచ్చు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వ్యవస్థలు కూడా ఈ విధమైనటువంటి అంశాల కోసమే తీసుకొచ్చారు. కాకపోతే లోక్పాల్ లోక్యుక్త చట్టం అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ఎవాల్యుయేషన్ ఏ విధంగా అవుతూ వచ్చిందంటే, సో ఇండియాలో మేజర్గా చూసుకుంటే 1960లో అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైం దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబుడ్స్మెన్ ఇన్ పార్లమెంట్ ఇన్ ద ఎర్లీ 1960s. ఆ తర్వాత
డాక్టర్ ఎల్ఎం సింఘ్వి గారు లోక్పాల్ లోక్యుక్త అనే టైంని 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ కమిషన్ కూడా దీనికి సంబంధించి రికమెండేషన్స్ చేశారు. ఈ రికమెండేషన్స్ ఆధారంగానే 1968లో లోక్పాల్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే లోక్సభ అనేది డిజల్యూషన్ అవ్వటం వల్ల ఈ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. ఆ తర్వాత 2002లో నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ కాన్స్టిట్యూషన్ దీన్ని రికమెండ్ చేసినప్పటికీ కూడా దీని యొక్క అమలు అనేది రాలేదు. ఈవెన్ సెకండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ కమిషన్ కూడా ఇది చేసింది. ఆ తర్వాత 2011 సంవత్సరంలో అన్నా హజారే గారు తీసుకొచ్చినటువంటి కరప్షన్ వ్యతిరేక ఉద్యమం, అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత 2013లో ఈ లోక్పాల్ లోక్యుక్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రావిజన్స్ చూసుకుంటే, ఒకటి సెలక్షన్ కమిటీ, అదేవిధంగా దీని యొక్క జ్యూరిస్డిక్షన్, అదేవిధంగా కాంపోజిషన్, దీని యొక్క సూపరింటెండెంట్స్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అంశాలు, ఈ విధమైనటువంటి అంశాలను మనం కీ ప్రావిజన్స్గా చెప్పుకుంటాం. సో ఫస్ట్ సెలక్షన్ కమిటీ, ఇఫ్ ఇన్ కేస్ లోక్పాల్ లోక్యుక్తగా అపాయింట్ చేయాలంటే ఫస్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీయే ప్రెసిడెంట్కి సూచిస్తే ప్రెసిడెంట్ లోక్పాల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు, అదేవిధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేకపోతే జడ్జెస్ నామినేటెడ్ బై హిమ్ ఆర్ హెర్ అండ్ వన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ అపాయింట్ బై ప్రెసిడెంట్ అనేది ఉంటారు. సో ఒకటి ప్రధానమంత్రి ఉంటారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఉంటారు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఇది మాత్రమే కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే ఆయన అపాయింట్ చేసినటువంటి జడ్జి గారు ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ని కూడా నామినేట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ 5 సభ్యులు కూడా సెలక్షన్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే సూచిస్తారో ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. రైట్, దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, గ్రూప్ ఏబిసిడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో దీనిగా జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా దీని యొక్క పరిధిలోకి వస్తారు. దీని యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇట్ కాంపోజ్డ్ ఏ చైర్పర్సన్ అండ్ ఏ మినిమం ఆఫ్ 8 మెంబర్స్. సో 1+8గా ఉంటారు, విత్ హాఫ్ ఆఫ్ బీయింగ్ దమ్ జ్యుడిషియల్ మెంబర్స్. సో ఇందులో 50% వరకు జ్యుడిషియల్ మెంబర్స్లే ఉంటారు. ఇది మాత్రమే కాకుండా 50% ఆఫ్ మెంబర్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ అండ్ ఉమెన్. సో ఇందులో 50% వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ అండ్ ఉమెన్ వర్గాల నుంచి ఉండాల్సిన అవసరం ఉందనేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కాంపోజిషన్ అనేది ఉంటుంది. దీని యొక్క సూపరింటెండెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అండ్ డైరెక్ట్స్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంక్లూడింగ్ సిబిఐ ఫర్ కేసెస్ రిఫర్డ్ టు ఇట్ బై లోక్పాల్. ఇదే విధంగా ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ కూడా దీని పరిధిలోకి వస్తుంది. సో జ్యూరిస్డిక్షన్ ఇంక్లూడ్స్ ఫారెన్ డొనేషన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs per year అండర్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్. సో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఫారెన్ డొనేషన్స్ పొందే ఎన్జిఓస్ అవ్వచ్చు, ఇంకేవైనా చారిటబుల్ ట్రస్టు 10 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే అవి ఖచ్చితంగా లోక్పాల్ పరిధిలోకి వస్తాయని చెప్పడం జరిగింది. The Act provides for a requirement for establishing Lokyukta institution through state legislation within 365 days of the Act coming into the Act. సో ఈ విధంగా లోక్పాల్ లోక్యుక్త చట్టం అమలు జరిగిన తర్వాత 1 year లోపున ప్రతి రాష్ట్రంలో కూడా లోక్యుక్తాల్ని ఏర్పాటు చేయాలి అనేసి ఈ చట్టంలో చెప్పారు. సో ఈ విధంగా కీ ప్రావిజన్స్ అనేవి మనం చదువుకోవాలి. ఒకటి సెలక్షన్ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లోక్సభ, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదంటే ఆయన అపాయింట్ చేసినటువంటి జడ్జు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 5 సభ్యులు ఉంటారు అని చదువుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క జ్యూరిస్డిక్షన్ చూస్తే ప్రైమ్ మినిస్టరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్సు, అదేవిధంగా గ్రూప్ ఏబిసిడి ఇటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళందరూ కూడా దీని యొక్క జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు. దీని యొక్క కాంపోజిషన్ చూసుకుంటే చైర్పర్సన్, అదేవిధంగా మ్యాక్సిమం 8 మెంబర్స్ వరకు ఉంటారు. సో ఈ మెంబర్స్లో 50% మెంబర్స్ జ్యుడిషియల్ నుంచి రావాలి. అదేవిధంగా ఇంకొక 50 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్, ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలని చెప్పారు. అదేవిధంగా దీని యొక్క సూపరింటెండెన్స్ ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకైనా డైరెక్ట్ చేసే అధికారాలు ఉన్నాయి.
ఇంక్లూడింగ్ సిబిఐకి కూడా. అదేవిధంగా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ 2010 ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేదైనా చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా వ్యక్తిగతంగా ఫారెన్ డొనేషన్స్ 10 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారని చెప్పారు. అదేవిధంగా ఈ చట్టం అమలైన 1 ఇయర్లో 365 రోజుల్లో రాష్ట్రాల్లో కూడా లోకయుక్త అనే ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. రైట్, ఈ విధంగా చదువుకుంటూనే హౌ ఫార్ హ్యావ్ ఇన్స్టిట్యూషన్ లోక్పాల్ అండ్ లోక్యుక్త బీన్ ఎఫెక్టివ్. సో ఏ విధంగా ఈ సంస్థలు అనేవి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తే సమ్ మేజర్ ఇష్యూస్, ఇక్కడ చాలా వరకు సమస్యలు ఉన్నాయని చెప్పారు. అవి ఏంటంటే, ఒకటి సెలక్షన్ కమిటీ. ద లోక్పాల్ లోక్యుక్త యాక్ట్ 2013 డిస్పైట్ బీయింగ్ పాస్డ్ ఇన్ 2014 was not implemented due to the absence of leader of opposition party in the 16th Lok Sabha. సో చాలా వరకు 16th Lok Sabhలో, ప్రజెంట్ అంటే 17th Lok Sabha ఉన్నది. సో 16th Lok Sabhలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేకపోవడం వల్ల చాలా వరకు ఈ లోక్పాల్ని నియమించడంలో చాలా వరకు లేట్ అయింది. ఈ విధంగా డిలేస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. హౌఎవర్ ద సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ దే సబ్జెక్ట్స్ షుడ్ నాట్ షెల్ బి ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఫర్ లోక్పాల్. ఈ విధంగా సెలక్షన్ కమిటీలో ఏ మెంబర్ లేకపోయినా లోక్పాల్ని అపాయింట్మెంట్ చేయడంలో డిలేస్ ఉండకూడదనేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి అనుగుణంగా తర్వాత లోక్పాల్ని అపాయింట్మెంట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా లోక్యుక్త, అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్, చాలా రాష్ట్రాల్లో ఈ లోక్యుక్త అనేది ఇంప్లిమెంట్ చేయడంలో వెనకబడి ఉంది. సో ఓన్లీ 4 స్టేట్స్ బీహార్, మణిపూర్, ఒడిస్సా, తమిళనాడు హ్యావ్ అపాయింటెడ్ జ్యుడిషియల్ అండ్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్ లోక్యుక్త. సో ఈ విధంగా లోక్పాల్ అనేది తీసుకొచ్చినప్పటికీ కూడా రాష్ట్రాల్లో లోక్యుక్త అనేది తీసుకురావడంలో వెనకబడి ఉన్నారు. సో ఏ విధమైనటువంటి లిమిటేషన్స్, పరిమితులు అనేవి ఉన్నాయి అనే అంశాన్ని చూసుకుంటే, సో మనం ఫస్ట్ చెప్పినట్టు సో లోక్పాల్ అనేది క్లాలెస్ టైగర్గా ఉందనేసి చెప్పాం కదా. సో కోరలు లేని పులిగా ఉన్నది అని చెప్పారు. సో అక్కడ మనం ఈ లిమిటేషన్స్ని కోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో స్వతంత్రత అనేది దీనికి లేదు. ఏ విధంగా లేదంటే, ద యాక్ట్ అలౌస్ ద గవర్నమెంట్ టు హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద అపాయింట్మెంట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లోక్పాల్ విచ్ మే కాంప్రమైజ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా దీని యొక్క ఇండిపెండెన్స్ అనేది కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనానిమస్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలౌ చెయ్యరు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆకాశరామన్నలు ఎవరైనా ఇచ్చారంటే కంప్లైంట్స్, వాటిని అలౌ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ కంప్లైంట్ చేయాలంటే ఖచ్చితంగా నీ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా రివీల్ చేశారంటే ఖచ్చితంగా అక్కడ విజిల్ బ్లోయర్కి ప్రాపర్గా ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ విజిల్ బ్లోయర్కి ప్రొటెక్షన్ అనేది, రక్షణ అనేది సరిగ్గా ఉండటం లేదు. అదేవిధంగా లిమిటేషన్ ఆఫ్ 7 years. The Act sets a 7-year limitation period to file a complaint which may not be sufficient for more cases. సో 7 years అనే పరిధి ఏదైతే ఉందో అది కొన్ని కేసెస్లో సఫిషియెంట్గా ఉండకపోవచ్చు. ఇది మాత్రమే కాకుండా హెవీ పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ కంప్లైంట్స్. సో ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ సివియర్ పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఆర్ ఫ్రివలస్ కంప్లైంట్స్ విచ్ మే డిటర్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ ఫార్వర్డ్ విత్ వ్యాలిడ్ కంప్లైంట్స్. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ కంప్లైంట్స్ ఏవైనా ఇచ్చారంటే అక్కడ చాలా హెవీ పనిష్మెంట్స్ ఉంటాయి అనే నిబంధన కూడా ఉండటం వల్ల చాలా వరకు దీని మీద ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీ లోపం, పారదర్శకతాపరమైనటువంటి లోపాలు కూడా ఉన్నాయి. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ నాన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఫర్ డీలింగ్ విత్ కంప్లైంట్స్ అగైన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్. సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్లోకి ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు. అయితే ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ నాన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ డీలింగ్ విత్ ద కంప్లైంట్స్ అగైన్స్ట్ ప్రైమ్ మినిస్టర్. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన ఏవైనా కంప్లైంట్స్ వచ్చాయంటే అక్కడ పారదర్శకతాపరమైనటువంటి ప్రక్రియ కాకుండా నాన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ని అవలంబించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ద లోక్పాల్ కెనాట్ ఇనిషియేట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇట్స్ ఓన్ అగైన్స్ట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ సర్వెంట్స్ ఏవైనా అవినీతి కార్యకలాపాలలో నిమగ్నం అయ్యారంటే అక్కడ కంప్లైంట్ వస్తే కానీ లోక్పాల్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. సో ఈ విధంగా సుమోటో అధికారాలు కూడా లోక్పాల్కి లేవనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ద ఫార్మ్ ఆఫ్ కంప్లైంట్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ద కంటెంట్ ఆఫ్ ఇట్. సో ఈ విధంగా కంప్లైంట్ వస్తేనే లోక్పాల్ అనేది కలుగజేసుకుంటుంది. సో ఈ విధంగా అనేక లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్లాలెస్ టైగర్గా గుర్తించడం జరిగింది. సో ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అపాయింట్మెంట్లోను ఫంక్షనింగ్లోను ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనానిమస్ కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని అలౌ చేయరు. అదేవిధంగా దీని యొక్క లిమిటేషన్స్ 7 years ఏదైతే ఉందో అది కొన్ని కేసెస్లో వర్తించకపోవచ్చు. అదేవిధంగా ఫాల్స్ కంప్లైంట్స్ ఎవరైనా ఇస్తే అక్కడ హెవీ పనిష్మెంట్స్ ఇచ్చడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా కూడా చాలామంది కంప్లైంట్స్ చేయడానికి ముందుకు రావడం లేదు.
ఇది మాత్రమే కాకుండా ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఏవైనా కంప్లైంట్స్ వస్తే అక్కడ నాన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్గా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పారదర్శకత లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేసు పబ్లిక్ సర్వెంట్కి సంబంధించినటువంటి ఏవైనా అవినీతి చేశారంటే కంప్లైంట్స్ వస్తే కానీ వీళ్ళు తీసుకోరు. సో ఈ విధంగా సుమోటో అధికారాలు కూడా ఇక్కడ లేవని తెలుసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి లిమిటేషన్స్ వల్ల ఇది క్లాలెస్ టైగర్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ లిమిటేషన్స్కి అనుగుణంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సో ఏ విధంగా మెజర్స్ని మనం తీసుకుంటే లోక్పాల్ని పటిష్టంగా అమలుపరచవచ్చు అనేది చూస్తే, సో ఫస్ట్ అటానమీని అందించాలి. ఫైనాన్షియల్ అటానమీ అవ్వచ్చు, ఫంక్షనల్ అటానమీ అందించినప్పుడు అక్కడ స్వతంత్రంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే స్వతంత్రంగా పనిచేస్తాయో అక్కడ ఖచ్చితంగా ఎఫిషియెంట్గా పనిచేయడం జరుగుతుంది, రైట్. అండ్ ఆల్సో మ్యాన్ పవర్ పరంగా కూడా వాళ్ళకి ప్రాపర్గా రీసోర్సెస్ని అందించాలి. ఇది మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇండిపెండెన్స్ ఉండాలి, పరిపాలనాపరమైనటువంటి స్వాతంత్రత, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రతను కూడా కల్పించాలి. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ లీడర్షిప్ని అందించాలి. సో లాస్ట్గా డీసెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఇది చేయాలి. టు ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ ఇన్స్టిట్యూషన్, వేరియస్ డీసెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ప్రాపర్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ షుడ్ బి స్ట్రెంథెన్డ్. సో ఒకే ఒక్క సంస్థకి అధికారాలు ఇచ్చే కంటే డీసెంట్రలైజ్డ్గా వికేంద్రీకృతంగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి వాటికి కూడా ప్రాపర్గా పవర్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి స్కోప్ ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వే ఫార్వర్డ్ని మనం సూచించవచ్చు. అయ్యో మీ అందరికీ లోక్పాల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ అర్థమయ్యామనుకుంటున్నా, రైట్. ఈ రోజుకి ఈ 4 టాపిక్స్తో మనం ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక 4 అంశాలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.